కర్ణాటకలోని బెంగళూరు నగరంలో జరిగిన రేవ్ పార్టీలో టీడీపీ మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయించిన 5 ప్రధాన నిందితుల ఫోటోలు, వివరాలను బెంగళూరు పోలీసులు వెల్లడించారు. వీరిలో చిత్తూరుకు చెందిన టీడీపీ యువనేత రణధీర్ విక్రమ్ నాయుడు, టీడీపీ కార్యకర్త కాణిపాకానికి చెందిన అరుణ్ కుమార్ నాయుడు ఉన్నారు. 5 నిందితులను అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు వీళ్లపై మారకద్రవ్యాల నిరోధక చట్టం క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రణధీర్ విక్రమ్ నాయుడుకు చిత్తూరులోని టీడీపీకి చెందిన పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి అంటున్నారు. అరుణ్ కుమార్ నాయుడిది కాణిపాకం సమీపంలోని మద్దిపట్ల పల్లెగా చెబుతున్నారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్ పార్టీలో 101 మందిని పట్టుకున్న పోలీసులు 5 మినహా మిగిలిన వాళ్లను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. వీళ్ల రక్త నమూనాలు సేకరించగా విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని షరతు పెట్టారు. మారక ద్రవ్యాలు విక్రయించిన 5 వీరిద్దరితో పాటు మొహమ్మద్ అబూబక్కర్ సిద్దికి, ఎల్ వాసు, డి నాగబాబులున్నారు. నిందితుల నుంచి 15.56 గ్రాముల MDMA పిల్స్, 6 గ్రాముల హైడ్రో గంజా, 6.2 గ్రాముల కొకైన్తో పాటు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీళ్లపై మారకద్రవ్యాల నిరోధక చట్టం 1985 సెక్షన్ 8C, 22B, 22C, 22A, 27B, 25, 27, IPC 1860 సెక్షన్, IPC 1860 సెక్షన్ 290, 294 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అంతా ఓ పద్ధతి ప్రకారం వాసు బర్త్డే పేరుతో నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో వాస్తవానికి ఎలాంటి బర్త్డే వేడుకలు జరగలేదు. ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ విక్రయించడం, వేశ్యాగృహాన్ని నిర్వహించడాన్ని పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో వచ్చే ప్రతి ఒక్కరికి ఓ పాస్వర్డ్ ఇచ్చారు. వాసు బర్త్డే పార్టీ అనే యూజర్ నేమ్, పాస్వర్డ్ చెప్పిన వాళ్ళకు మాత్రమే ఇక్కడికి ప్రవేశం ఉంటుంది. ఇందుకోసం నిర్వాహకులు ఓ ప్యాకేజీ ఇచ్చారు. ఒక్కో వ్యక్తి నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరిట ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు రేవ్ పార్టీ జరిగేలాగా ప్రణాళిక రూపొందించారు. తొలుత ఎలక్ట్రానిక్ సిటీ స్టేషన్ పరిధిలో కేసు నమోదు కాగా తర్వాత హెబ్బాగోడికి బదిలీ చేయాలనుకున్నారు. తాజాగా ఈ కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బెంగళూరు CCB పోలీసులకు అప్పగిస్తున్నట్లుగా కర్ణాటక పోలీసులు ప్రకటించారు. ఇందులో సెక్స్ రాకెట్ అంశం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానించి ఆ దిశగా సైతం విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో పోలీసులు సీజ్ చేసిన కారులో ఫార్చునర్ కారు AP 39H0002 నెంబర్తో ఉంది. ఇది చిత్తూరులోని గుడిపాల మండలం రాసినపల్లికు చెందిన త్యాగరాజుల నాయుడు అనే వ్యక్తి పేరిట ఉంది. త్యాగరాజుల నాయుడు కారు అక్కడ ఎందుకు ఉంది అనే దానిపై పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ఇంతలోపు ఈ కారును 9 నెలల కిందటే మరో వ్యక్తికి విక్రయించినట్లు, అతను ఇంకా ఈ కారును తన పేరిట మార్చుకోలేదని కొత్త డ్రామా చేస్తున్నట్లు తెలుస్తుంది. చిత్తూరు నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత ఈ కారును ఉపయోగించినట్లు సమాచారం.